స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 21,982లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి 46,120లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 32 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 18 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్స్యూమర్, బ్రిటానియా ఉంటే టాప్ లూజర్స్ గా అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎల్టీఐ మైంట్రీ, ఐషర్ మోటార్స్, యూపీఎల్ ఉన్నాయి. ఇక డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ అయిన కౌంటర్స్ చూసుకున్నట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ మారుతి ఈ కంపెనీలో లాంగ్ బిల్డప్ జరిగింది. అలాగే షార్ట్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్, దివిస్ ల్యాబ్స్ అండ్ హిందాల్కో ఈ కౌంటర్స్ లో షార్ట్ బిల్డప్ జరిగింది. ఇక కంపెనీల విషయానికి వస్తే నిన్న ఐపీఓకి వచ్చిన కంపెనీ లిస్ట్ అయింది మార్కెట్ లో. హోటల్ రిలేటెడ్ కంపెనీ జునిపర్ హోటల్స్. ఈ స్టాక్ ఇన్వెస్టర్లకి కంపెనీ $360 చొప్పున ఇష్యూ చేస్తే నిన్న మార్కెట్ లో పెద్దగా రెస్పాన్స్ లేదు. జస్ట్ 1.5%, 2% మాత్రమే పెరిగింది. ఈ రోజు మాత్రం 8% పెరిగింది ఈ స్టాక్. ప్రస్తుతం $434 దగ్గర ఉంది జునిపర్ హోటల్స్. ఎన్టీపీసీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎన్టీపీసీ యొక్క అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఈ కంపెనీ మహాజన్కో అంటే మహానగర్ పవర్ జనరేషన్ కంపెనీ, ఆ మహాజన్కోతో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీ పార్కుల్ని డెవలప్ చేయబోతుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రస్తుతం ఎన్టీపీసీ షేరు $335 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక రిలయన్స్, డిస్నీ జాయింట్ వెంచర్ గా బిజినెస్ చేయబోతున్నాయి. ఎప్పటి నుంచో వచ్చిన గాసిప్స్ అనుకోండి, మార్కెట్ లో వార్తలు చక్కర్లు కొడితే దాన్ని నిజం చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ యొక్క జాయింట్ వెంచర్ గురించి నిన్న మన వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ విన్న వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్ గా ఈ జాయింట్ వెంచర్ గురించి చెప్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఈ రెండు కూడా జాయింట్ వెంచర్ గా ఏర్పడ్డాయి. ఇది అఫీషియల్ గానే రిలయన్స్ అనౌన్స్ చేసింది. అయితే ఈ జాయింట్ వెంచర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 63.16% వాటా ఉంటే డిస్నీకి 36.84% వాటా ఉంటుంది. సో మెజారిటీ స్టేక్ రిలయన్స్ కి ఉండబోతోంది. అయితే ఈ జాయింట్ వెంచర్ లో 11,500 కోట్లు రిలయన్స్ పెట్టుబడి పెడుతుంది. కొత్తగా ఏర్పడిన ఈ జాయింట్ వెంచర్ కు నీతా అంబానీ చైర్ పర్సన్ గా ఉండబోతున్నారు. అలాగే స్టార్ ఇండియా మాజీ చీఫ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్ పర్సన్ గా ఉండబోతున్నారు. ఇక ఈ రిలయన్స్ డిస్నీ ఇండియా అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించబోతుంది భారతదేశంలో. ఇక 120 టీవీ ఛానల్స్, 2 ఓవర్ ది టాప్ యాప్స్, హాట్స్టార్, జియో సినిమా ఈ యొక్క మీడియా సంస్థలో ఉండబోతుంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేరు $2,922 క్లోజ్ అయింది. కోల్ ఇండియా, బిహెచ్ఎల్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండు కంపెనీలు కూడా ఒక జాయింట్ వెంచర్ గా ఏర్పడబోతున్నాయి. ఎందుకు అంటే ఒడిశాలో అమోనియం నైట్రేట్ తయారు చేయడానికి ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ అమోనియం నైట్రేట్ అంత అవసరం వచ్చింది. దీనికోసం ఒక ఎంత పెద్ద భారీ కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ గా ఏర్పడి మరీ ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ అమోనియం నైట్రేట్ అనేది ఈ మైనింగ్ యాక్టివిటీస్ లో పేలుడు పదార్థాల్లో ఉపయోగించే ప్రధానమైన మెటీరియల్ ఈ అమోనియం నైట్రేట్. ఈ యొక్క బొగ్గు ఈ యొక్క మైనింగ్ చేసేటప్పుడు, ఆ బ్లాస్ట్ చేసేటప్పుడు వాడే పరికరాలు, ఆ బాంబింగ్స్, ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ అమోనియం నైట్రేట్. దీనికి ప్రస్తుతానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఇంపోర్ట్స్ ని తగ్గించుకునే విధంగా మనమే ఇండియాలో తయారు చేసుకునే విధంగా ఈ జాయింట్ వెంచర్ ఏర్పడటం జరిగింది. ఈ కోల్ ఇండియా, బిహెచ్ఎల్ జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ అమోనియం నైట్రేట్ ని తయారు చేయబోతున్నాయి. దీని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఈ జాయింట్ వెంచర్ కి 6,60,000 టన్నులు సంవత్సరానికి ఈ అమోనియం నైట్రేట్ ని తయారు చేయబోతుంది ఈ జాయింట్ వెంచర్. ఈ ప్లాంట్ కి 1.3 మిలియన్ టన్నులు బొగ్గు అవసరం. బొగ్గు తీయాలి అంటే బాంబింగ్ కావాలి, బ్లాస్టింగ్ కావాలి, దానికి అమోనియం నైట్రేట్ కావాలి. ఈ అమోనియం నైట్రేట్ తయారు చేయాలి అంటే మళ్ళీ దానికి బొగ్గు కావాలి. సో దీనికి కావాల్సిన బొగ్గునేమో కోల్ ఇండియా అరేంజ్ చేయబోతుంది. అమోనియం నైట్రేట్ గా మార్చడానికి వాడే టెక్నాలజీ ప్రెజరైజ్డ్ ఫ్లూయిడ్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ బిహెచ్ఎల్ ఉపయోగించబోతుంది. సో ఈ రెండు కంపెనీల యొక్క కలయిక వల్ల ఈ యొక్క ప్లాంట్ అమోనియం నైట్రేట్ ని తయారు చేయబోతుంది. ఈ రోజు కోల్ ఇండియా షేర్ 2% పెరిగి $439 ట్రేడ్ అవుతుంటే బిహెచ్ఎల్ 3% పెరిగి $230 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లోకి శ్రీరామ్ ఫైనాన్స్ రాబోతుంది. అలాగే ప్రస్తుతం నిఫ్టీ 50లో ఉన్న యూపీఎల్ బయటికి వెళ్లబోతుంది. ఈ విషయం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే మార్చి 28 నుంచి ఈ యొక్క మార్పులు చేర్పులు అమలు కాబోతున్నాయి అన్నట్టుగా అప్డేట్ చేసింది. ఈ రోజు శ్రీరామ్ ఫైనాన్స్ షేర్ ధర $2,438 గా ఉంది. 4% ఈ రోజు స్టాక్ పెరిగింది. అలాగే యూపీఎల్ అనేది 2% స్టాక్ తగ్గి $472 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించి
ఇంకొక న్యూస్ ఏంటంటే మార్కెట్ లో అనలిస్టులు 37 మంది శ్రీరామ్ ఫైనాన్స్ ని ట్రాక్ చేస్తుంటే 35 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు. ఒక్క అనలిస్ట్ హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. ఒక్క అనలిస్ట్ మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అనలిస్టులు అయితే పాజిటివ్ గా ఉన్నారని అర్థం ఉంది. సుజలాన్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అయినటువంటి సుజలాన్ ఎనర్జీకి 30 మెగావాట్స్ ఆర్డర్ రావడం జరిగింది. ఈ గ్లోబల్ పవర్ కంపెనీ అయినటువంటి EDF రెన్యూబుల్స్ నుంచి 30 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ఆర్డర్ సంపాదించింది సుజలాన్. ఇందుకోసం గుజరాత్ లో హైబ్రిడ్ లాటిస్ ట్యూబ్లర్ నుంచి ఒక 10 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని ఒక్కొక్కటి 3 మెగావాట్స్ చొప్పున ఏర్పాటు చేయబోతుంది కంపెనీ. ఎందుకంటే కంపెనీకి వచ్చిన ఆర్డర్ 30 మెగావాట్స్. సో సుజలాన్ ఎనర్జీలో ఇప్పటి వరకు ఆ విండ్ పవర్ టర్బైన్స్ లో సక్సెస్ఫుల్ గా అమ్ముడుపోతుంది ఆ 3 మెగావాట్స్ జనరేటర్ టర్బైన్. సో వీళ్ళకి 30 మెగావాట్స్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ 3 మెగావాట్స్ యొక్క టర్బైన్స్ ఒక 10 ఏర్పాటు చేయబోతున్నారు గుజరాత్ లో. ఈ ప్రాజెక్ట్ ద్వారా జనరేట్ అయిన పవర్ ని గుజరాత్ ఊర్జా నివాస్ నిగమ్ లిమిటెడ్ కి సరఫరా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ రోజు సుజలాన్ ఎనర్జీ షేర్ 5% పెరిగి 45 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక పేటిఎం కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చాలా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అందరూ పేటిఎం లో గతంలో షేర్లు కొన్నమాట తెలిసిందే. అయితే కొంతమంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇస్తున్నప్పుడు చాలా స్మార్ట్ గా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఎవరో ఈ చైనాకి సంబంధించిన అలీబాబా గ్రూప్ కూడా ఒకప్పుడు పేటిఎం లో వాటాలో ఉండి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు 2023లో. అలాగే వారెన్ బఫెట్ చెందిన బెర్క్షైర్ హ్యాత్వే వాళ్ళు కూడా పేటిఎం లో స్టాక్ ని స్లోగా వాళ్ళు ఎగ్జిట్ అవడం జరిగింది తెలివిగా మంచి రేట్లో. సో ఈ సాఫ్ట్ బ్యాంక్ అయితే మాత్రం సెప్టెంబర్ 2022 నాటికి 17.57% వాటా ఉంది మాకు అని చెప్తుంది. అయితే అప్పుడప్పుడు మార్కెట్ లో కాస్త ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. రీసెంట్ గా జనవరి 24వ తేదీన ఒక 2% అమ్మినట్టు వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఇంకా ఉన్న వాటాని వాళ్ళు మొత్తం అంతా కూడా ఎగ్జిట్ అవ్వాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సాఫ్ట్ బ్యాంక్ కి పేటిఎం వల్ల $100 to $150 బిలియన్ లాస్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. సో ఈ రోజు అయితే ఈ న్యూస్ మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చింది. ప్రస్తుతం 414 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పేటిఎం. వేదాంత ఈ వేదాంత సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తమిళనాడులో స్టెరిలైడ్ కాపర్ ప్లాంట్ ని మళ్ళీ రీఓపెన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసింది వేదాంత. అయితే సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ ని తిరస్కరించింది, అంటే ఆమోదించలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆ ప్రాంత ప్రజలకి కంపెనీ అందించిన సహకారం అయితే మాకు ఒక అవగాహన ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రాంతంలో ఉన్న రెసిడెన్స్ వాళ్ళ యొక్క వెల్ఫేర్, హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, అందుకే దీనికి పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పి సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ రోజు మాత్రం ఇలా కోర్టులో మళ్ళీ రీస్టార్ట్ కోసం అప్లై చేశాడన్న విషయంతో స్టాక్ అయితే 2% పెరిగింది, 269 రూపాయల్లో ఉంది. రేపు ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి. ఇక NBCC ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి 460 కోట్లు ఆర్డర్ సంపాదించింది NBCC. దేని గురించి ఈ ఆర్డర్ అంటే కొల్హాపూర్ లో 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించే పనికి గాను 460 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది NBCC. ఈ రోజు 3% పెరిగి 136 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది NBCC. ఇక లాస్ట్ కి మనం ఈ IRFC అండ్ RVNL షేర్ల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైల్వే స్టాక్స్ అని చెప్పి జనాలు విపరీతంగా కొనటం, ఇక బయట జనాలు చెప్పేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇక ఆ సెక్టార్ కొనండి, ఈ సెక్టార్ కొనండి అని చెప్తున్నారు. ఓకే, స్టాక్ అయితే అలా చెప్పాడని కాదు. ఈ రైల్వే స్టాక్స్ గతంలో డిఫెన్స్ స్టాక్స్ లాగా బ్రహ్మాండంగా ర్యాలీ చేసిన మాట వాస్తవమే. అయితే కొత్త వాళ్ళు అలా ర్యాలీకి గురైనప్పుడు పెరుగుతున్నాయి కదా, ఇంకా పెరుగుతాయి అనే ఉద్దేశంతో స్టాక్స్ ని కొనటం, ఆ తర్వాత మళ్ళీ స్టాక్ పడిపోతూ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అలాగే జరిగింది ఈ IRFC అండ్ RVNL. IRFC అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, రైల్వే సంబంధించిన యాక్టివిటీస్ కి ఫైనాన్స్ చేసే కంపెనీ IRFC. అలాగే రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీలు కూడా జస్ట్ ఒక్క నెలలో 20% పడిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఫిబ్రవరిలోనే రెండు స్టాక్స్ కూడా దాదాపు 20% స్టాక్ పడిపోయింది. అదే కొత్త వాళ్ళు ఇప్పుడు గానీ ఈ హైలో ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను గతంలో కూడా వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు గానీ మామూలుగా కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటాను, ఏమనంటే ఎంత మంచి స్టాక్ అయినప్పటికీ చాలా హైలో ఉండగా మాత్రం ఎప్పుడు కొనొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే హైలో ఉన్నప్పుడు కొంటే ఆ స్టాక్ తగ్గిపోతూ ఉంటది, ఆ తర్వాత పెరగదని కాదు. స్టాక్ లో మంచి ఫండమెంటల్స్ గా సౌండ్ స్టాక్ గానీ ఉంటే మళ్ళీ తర్వాత కోలుకుని మళ్ళీ పెరుగుద్ది. ఎప్పటి వరకు పెరుగుద్ది, ఎప్పటికి మన నష్టాలు కవర్ అవ్వాలి, ఎప్పుడు మనం లాభాల్లోకి వెళ్ళాలి, ఇది ప్రశ్న. ఇప్పుడు బంగారం లాంటి స్టాక్సే కాదండి, ఈవెన్ బంగారం కొన్నా కూడా ఎక్కువ రేట్లో కొంటే మనకి నష్టమే. సో
మనకి స్టాక్స్ ఎప్పుడైనా మరి ఏ రేట్లో కొనాలి, ఎప్పుడు కొనాలి, అది ఈ స్టాక్ కొనొచ్చా అని మనకి ఒక్కోసారి అడిగినప్పుడు కూడా నేను చెప్పే సమాధానం అంత క్రితం వీడియోలో కూడా ఒకసారి చూడండి. నేనేం చెప్పాను, స్టాక్ కొంచెం కరెక్ట్ గురైనప్పుడు, కొద్దిగా కరెక్షన్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా తగ్గింది అనుకోండి, మళ్ళీ ఒకసారి యావరేజ్ చేయండి. అప్పుడు మనకి నష్టం వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉండొచ్చు. సో ఇలా కొనుక్కోవాలి తప్ప స్టాక్ పెరిగింది కదా అని చెప్పేసి ఇంకా పెరుగుద్ది అని కొనుక్కుంటే ఒక్కసారి రివర్స్ లోకి వస్తే అది ఎక్కడ దాకా వెళ్ళదో తెలియదు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఓకే డిఫెన్స్ స్టాక్స్, రైల్వే స్టాక్స్ కి రేపు లోక్సభ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక ర్యాలీకి గురైనప్పుడు వాళ్ళు నిజంగా నష్టాలు ఉంటే ఆ టైంలో కొంత కవర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ యొక్క స్టాక్స్ ఎలా రియాక్ట్ అయినాయి, ఈ మధ్య కాలంలో ఎలా పెరిగినాయి ఒకసారి చూద్దాం. ఈ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ స్టాక్ సంబంధించి చూసినట్లయితే మార్చి 28, 2023 అంటే జస్ట్ 1 year బ్యాక్ 25 రూపాయలు ఉన్న స్టాక్ జనవరి 23వ తారీఖు 192 రూపాయలు. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. అన్ని రెట్లు పెరిగిన తర్వాత మనం ఎంటర్ అయితే ఎలాగా. అలాగే ఇంకోటి ఆర్వీఎన్ఎల్ ఈ స్టాకు మార్చి 1వ తేదీ అంటే ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ 56 రూపాయలు ఉంది. ఇది లాస్ట్ మంత్ జనవరి 23rd 345 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి స్టాక్. అయితే ఈ రెండు స్టాక్స్ కూడా ఈ నెలలో అంటే ఫిబ్రవరిలో దాదాపు 20% తగ్గడం జరిగింది. సో కాబట్టి స్టాక్స్ కొనేటప్పుడు బాగా హైలోకి విపరీతంగా ఒక 5-6 రెట్లు పెరిగినప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆలోచించి కొనుక్కుంటారన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.